హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇవాళ శుక్రవారం నాకు తెలియలేదు ఫ్రెండ్స్. రోజు 5:30కి లేసేదాన్ని. పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, మేడం మా సార్కి ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు వెళ్తారు. 5:30కి లేసి పిల్లలకి రొట్టెలు చాయ్ అంతా పెట్టేదాన్ని. నాకు తెలియక ఆ రోజులాగానే ఈరోజు కూడా లేసేసాను అన్నమాట. ఏంటి ఆచారం అంటే ఏంటి, ఇంకా మేడం వాళ్ళు లేదు, పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది అని రొట్టెలు చేశాను. చూడండి, చాయ్ పెట్టాను, రొట్టెలు చేశాను పిల్లలకి. చిన్న చిన్న రొట్టెలు ఏవైతే తింటారనమాట బాగా వాళ్ళు. ఇంకా లేదేంటి, మేడం వాళ్ళు స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకి. ఏంటి మేడం మర్చిపోయి నిద్రపోయేసారా ఏంటి అనేసి వెళ్ళి చూశాను. వాళ్ళు ఎవరు లేదండి. వాళ్ళేమో కరెక్ట్గానే పడుకున్నారు. ఈరోజు శుక్రవారం వాళ్ళకి తెలిసింది, ఈరోజు శుక్రవారం నాకే తెలియదు అన్నమాట. నేనే టింగర్ దాన్ని. వెళ్ళి చూస్తే మళ్ళీ ఫోన్ పట్టుకొని పోయి చూశాను. ఈరోజు ఏంటి ఏం వారం అని చూస్తే ఈరోజు శుక్రవారం ఉన్నది. ఈరోజు శుక్రవారం మనకే తెలియలేదు. మేడం వాళ్ళేమో కరెక్ట్గానే పడుకొని ఉన్నారు. నేనే లేచి పని చేసుకుంటున్నాను. నేనే టింగరదాన్ని అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి అందరూ లైక్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సరేనా? అలా ఉంటుందండి ఈ బయట ప్రపంచమే అలా ఉంటుంది. చూసారా, మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఈవేళ శుక్రవారం, ఈవేళ శనివారం, ఈవేళ గురువారం అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుస్తుంది. ఎవరో చెప్పేవాళ్ళు లేదు. నాకు తెలియలేదండి. నేను గురువారం ఏమో అనుకున్నాను. మామూలుగా 5:30కి అలా లేసేదాన్ని. ఆ టయానికి లేసేసాను అన్నమాట. శుక్రవారం శనివారం అయితే పిల్లలకి స్కూల్ ఉండదు, మేడం వాళ్ళకి ఆఫీస్ ఉండదు. వాళ్ళు కాసేపు పడుకుంటారు, అందులో మనం కూడా కాసేపు పడుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది లేదు. అలా ఉంటుంది. నాకు తెలియలేదు, యథావిధిగానే చేసేసాను అన్నమాట. వెళ్ళి చూస్తే మేడం వాళ్ళు లేదు. ఏంటి లేదు, ఎందుకు లేదు ఏంటి అని డౌట్ వచ్చి ఫోన్ పట్టుకొని పోయి చూశాను. చూస్తే ఇవాళ తీరా శుక్రవారం అన్నమాట. నాకే తెలియక నేనే చూడలేదన్నమాట. వాళ్ళేమో కరెక్ట్, నేనే టింగర్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి, ఓకే బాయ్. నచ్చితే వీడియో లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అభిమానులు, అన్నలు, అక్క వాళ్ళకి, నా బ్రదర్ అండ్ సిస్టర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్కి అందరూ సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను మనసారా అడుగుతున్నాను, వేడుకుంటున్నాను. ఓకేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్.